అందరికీ నమస్తే అండి. టీటీడీ చైర్మన్ పదవి విషయంలో ప్రభుత్వం ఆల్మోస్ట్ ఒక నిర్ణయానికి వచ్చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఎవరికి ఇవ్వాలి అనేది ఆగస్టు 5 లేదా 6 తేదీల్లో దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయాలి అనుకుంటున్నారు. ఎందుకంటే 5వ తేదీ వరకు ఏదో మూడం ఉందంట. ఆ తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేయాలి, ఎవరికి ఇచ్చేది ఆ బోర్డు టీటీడీ బోర్డు ప్రకటించాలి అనుకుంటున్నారంట. అయితే ఎవరిది అనేది ఇంకా పూర్తిగా బయటకు రావట్లా. బిఆర్ నాయుడు గారు, TV5 చైర్మన్ నాయుడు గారు అని చెప్పి దాదాపుగా 99% కన్ఫర్మ్ అయింది, ఆయన పేరే అని చెప్పి ఆ మధ్య టాక్ వచ్చింది. కాకపోతే కమ్మ సామాజిక వర్గానికి ఇస్తే మళ్ళీ ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తుందేమో అనే ఒక లోపల ఒక చిన్నపాటి తేడా కూడా కొడుతుందన్నమాట చంద్రబాబు గారిలో. అదొక చిన్నపాటి భయం ఒకటి నెలకొంది. అందులో రఘురామ కృష్ణరాజు గారికి ఎటువంటి పదవి ఇవ్వలేదు కాబట్టి ఆయనకి ఇస్తే, రాజులకి ఇస్తే బాగానే ఉంటుంది. సో మొదటి 2-3 సంవత్సరాలు రఘురామ కృష్ణరాజు గారికి ఇవ్వాలనే ఆలోచన, ప్రపోజల్ కూడా ఉంది. సో నేను అనుకోవడం ఏంటంటే ఒక 15 రోజుల కిందటి వరకు, అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 15-20 రోజుల వరకు కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి కన్ఫామ్ అని మ్యాక్సిమం ఫిక్స్ అయ్యారు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వేరే పేరు ఆలోచిస్తున్నారు. అశోక్ గజపతిరాజు గారిని అడిగితే ఆయన తీసుకోనన్నారు. ఆయన దగ్గర నుంచి రఘురామ కృష్ణరాజు గారి వరకు వచ్చింది. రఘురామ కృష్ణరాజు గారి పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇద్దరిలో ఎవరిదనేది చూడాలి. అయితే ఇక్కడ మొన్న విజయసాయిరెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. టీటీడీ చైర్మన్ పదవి కూడా కమ్మ సామాజిక వర్గానికే ఇస్తున్నారు, టీటీడీ జేఈఓ పోస్ట్ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన అధికారికే ఇచ్చారు, సో కమ్మ సామాజిక వర్గ పెత్తనం ఎక్కువైపోతుంది అనేటట్టు విజయసాయిరెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. కోర్స్ ఆ ట్వీట్ పెద్దగా వాల్యుబుల్ కాదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే తప్పులు చేసింది కదా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకే టీటీడీ చైర్మన్ పదవులు ఇచ్చారు, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకే ఈవో కీలకమైన పోస్టులన్నీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళని టీడీపీని విమర్శించేంత రైట్ లేదు, హక్కు లేదు. కానీ ఒక రకంగా విజయసాయిరెడ్డి గారు హెచ్చరించినట్టు, టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు, బాబు మేము రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాము, దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, మమ్మల్ని మూల కూర్చోబెట్టారు, మా సొంత సామాజిక వర్గానికి మేము ఇటువంటి కీలకమైన పదవులు ఇచ్చాం కాబట్టి మమ్మల్ని మూల కూర్చోబెట్టారు, సో మీరు కూడా ఇది హెచ్చరికగా భావించండి, మీ సామాజిక వర్గానికి మీరు ఇచ్చుకోవద్దు అని ఇండైరెక్ట్గా టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు. అదే ఒకవేళ నిర్ణయం వచ్చిన తర్వాత ఆయన ట్వీట్ చేస్తే విమర్శించినట్టు అవుద్ది. నిర్ణయం రాకముందే ఆయన ట్వీట్ చేశారు కాబట్టి మేబీ హెచ్చరించాలనుకున్నారేమో, పరోక్షంగా కూటమి ప్రభుత్వానికి హెల్ప్ చేయాలనుకున్నారేమో వాళ్ళకి ఎదురైన అనుభవం ద్వారా. సో ఏదైనా చూడాలి. సో నాకున్న సమాచారం అయితే మాత్రం బిఆర్ నాయుడు గారే, ఇంకా వేరే మారు ఆలోచన లేదు. కానీ మధ్యలో జరిగిన ఈ వ్యవహారాల కారణంగా రఘురామ కృష్ణరాజు గారి మీద ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది, ఒక ప్రత్యేకమైన సింపతి ఉంది. యాంటీ జగన్ బ్యాచ్ అందరూ కూడా రఘురామ కృష్ణరాజు గారిని విపరీతంగా ఫాలో అవుతున్నారు. గత 4.5 ఏళ్ళు కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఉతికారేశారు. ఈవెన్ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూడా అంత సబ్జెక్ట్ రాశారో లేదో కూడా తెలియదు. కానీ రఘురామ కృష్ణరాజు గారు చాలా మూలాల్లోకి వెళ్ళి, చాలా డెప్త్గా వెళ్ళి వైసీపీ చేసిన ప్రతి తప్పుని ఎండగట్టారు. సో ఆయనకు క్యాబినెట్లో పదవి వస్తుందని అందరూ ఆశించారు, కానీ క్యాబినెట్లో ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. సో దానికి కొన్ని కారణాలు ఏవో చెప్తున్నారు. సో ఆయనకు ఆ స్థాయి పదవి అయితే ఇవ్వాలి అని భిన్నమైన వర్గాల్లో చాలామందిలో ఆలోచన ఉంది. కాబట్టి రఘురామ కృష్ణరాజు గారికి ఇస్తే బాగుంటుంది అనేది ఒకటి. ఒకవేళ కమ్మ సామాజిక వర్గానికి అంటే బిఆర్ నాయుడు గారికి ఇస్తే అది మంచి నిర్ణయమే. ఆయన కూడా పార్టీ కోసం చాలా చేశారు. ఛానల్ నష్టాల్లో ఉన్నా సరే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, దేనికి కూడా తలొగ్గలేదు, ఏ ఒత్తిళ్ళకి లొంగలేదు. ఛానల్ని పూర్తిగా కూడా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు నడిపారు. సో ఆయనకు కూడా ఇవ్వడం కరెక్ట్ నిర్ణయమే. కాకపోతే కేవలం సామాజిక వర్గ కోణంలో చూసుకుంటేనే అది ప్రభుత్వానికి ఎక్కడైనా ఇబ్బంది అవ్వచ్చేమో అని అనుకుంటున్నారు. సాధారణంగా చంద్రబాబు గారు భయస్తుడు. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యవహారాల్లో, సున్నితమైన వ్యవహారాల్లో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోలేరు. అమ్మో నా సామాజిక వర్గానికి ఏమైనా ఎక్కువ ఇచ్చేస్తున్నానంటే ప్రజలు ఫీల్ అవుతారేమో, మళ్ళీ ఓట్లు వేయరేమో, వాళ్ళు గోల్ చేస్తారేమో, వీళ్ళు గోల్ చేస్తారేమో అని భయపడతారు. సో అందుకే తన సొంత సామాజిక వర్గానికి మేలు చేయడానికి ఇష్టపడరు. అలాగే వాళ్ళు ఏదైనా ఫైల్స్ తీసుకొచ్చినా ఇప్పటికప్పుడు పక్కన పెట్టేస్తారు. వాళ్ళు ఏమైనా పదవులు అడిగినా సరే ఇవ్వరనమాట. అందుకే టీడీపీలో గోరెడ్ల బుచ్చే చౌదరి గారు లాంటి వాళ్ళకి, దూల్పాల్ నరేంద్ర లాంటి వాళ్ళకి కీలకమైన పదవులు ఎప్పుడూ రావట్లేదు. వాళ్ళు సీనియర్, వాళ్ళు గెలుస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళకి రావట్లేదు బికాజ్ ఆఫ్ కమ్యూనిటీ. సో ఆ కమ్యూనిటీ, అందుకే కమ్మ సామాజిక వర్గంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఎమోషన్ ఏమీ ఉండదు.
ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చెత్త పనుల కారణంగా కమ్మ సామాజిక వర్గం మొత్తం టీడీపీ కూటమి వైపు వెళ్ళారు తప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కాస్త బ్యాలెన్స్డ్గా వ్యవహరించుంటే కమ్మ సామాజిక వర్గంలో ఒక 30% ఓట్లు స్టిల్ వైసీపీతోనే ఉండేవి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ సొంత సామాజిక వర్గం వాళ్ళు పెద్దగా నచ్చరు, ఎందుకంటే ఆయన ఏమీ చెయ్యరు కాబట్టి. కానీ చేశారనే పేరు మాత్రం అలాగే ఉంటుంది. ఆయన చేసినా చేయకపోయినా చేసేశారు, ఏదేదో చేసేస్తున్నారనే పేరు అలా ఉండిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన భయపడి అయ్యో కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చేస్తున్నారని భయపడి వెనకడుగు వేస్తారా, లేదు పర్వాలేదు ఎవరు అనుకున్నా పర్లేదు అనుకొని బిఆర్ నాయుడు గారికి ఇచ్చేస్తారా, లేదు రఘురామకృష్ణరాజు గారి సర్వీస్ మనకి ఇంపార్టెంట్, ఆయన చాలా చేశారు, ఆయనకి పదవి ఖచ్చితంగా ఇవ్వాలి అని రఘురామకృష్ణరాజు గారికి ఇస్తారా, ఏం చేస్తారని చూడాలి. కానీ విజయసాయిరెడ్డి గారు చేసిన హెచ్చరిక మాత్రం పరిగణనలోకి తీసుకోవాలి, తీసుకునే అవకాశం ఉంది. సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకుంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు అనే హెచ్చరికను మాత్రం ఒక రకంగా పరిగణలోకి తీసుకుంటారేమో చూడాలి.